హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, మీరు ప్రేమించిన వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా. అది క్రష్ అవ్వచ్చు, సేమ్ జెండర్ వాళ్ళు అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, ఎటువంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు రిజనేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ రిజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో ఏవైతే రిజనేట్ అయ్యో దాన్ని మీరు మీ లైఫ్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఎవరైతే పర్సన్ ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మిస్ అవుతున్నారా? చూస్తున్న వ్యూవర్స్కి మిస్ అవుతున్నారా? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ ఏ పర్సన్ అయితే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా వాళ్ళని మిస్ అవుతున్నారా? వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? యూనివర్స్ ప్లీజ్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని మిస్ అవుతున్నారా వాళ్ళ పర్సన్? ప్లీజ్ 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 యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ. ఓకే, జస్టిస్. Wheel of Fortune. Okay. Ace of Cups. Lovely. Judgment card. Okay. I think చాలా మంది ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ద మూన్ అండ్ అనదర్ కార్డ్, Four of Cups, ఇంకో కార్డ్ లాస్ట్, Ace of Swords. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, Two of Wands. గైస్, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మ్యాడ్లీగా మిస్ అవుతున్నారు, క్రేజీలీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీతో గడిపిన క్షణాన్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరు మాట్లాడిన మాటలను మిస్ అవుతున్నారు, మీతో గడిపిన లాంగ్ కన్వర్జేషన్ మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఎస్, ఏస్ ఆఫ్ కప్స్. యాక్చువల్లీ ఈ యొక్క రీడింగ్లో ఫోర్ మేజర్ ఆర్కానా, జస్టిస్, జడ్జ్మెంట్ అండ్ ద మూన్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చూసుకున్నట్లయితే చాలామంది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ రిలేషన్షిప్లో మీరు ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు. ఈవెన్ థర్డ్ పార్టీ, ఎందుకంటే Two of Wands బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇది థర్డ్ పార్టీ. అది ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఫ్రెండ్ ఫిగర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేనేం ఫీల్ అవుతున్నాను అంటే, మీ యొక్క రిలేషన్షిప్లో రాయి వేసింది, చెడగొట్టింది మీ యొక్క ఫ్రెండే. ఎవరైతే మిమ్మల్ని ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు, మీ రిలేషన్షిప్లో గొడవలు తీసుకొచ్చారు. కొంతమంది సిచ్యువేషన్లో అయితే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో అయినట్లయితే వాళ్ళ అత్త మామలు అవ్వచ్చు, లేకపోతే బయట థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ నాకు కనబడుతున్నారు. వాళ్ళ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, పాస్ట్ ఎక్స్ అవ్వచ్చు, లేకపోతే అబ్బాయి ఫ్రెండ్ అవ్వచ్చు, అబ్బాయి ఫ్రెండ్ అవ్వచ్చు. దానివల్ల మీ రిలేషన్షిప్లోని కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. అండ్ కొంతమంది సిచ్యువేషన్ ఇక్కడ ఏంటి అంటే, చిన్నపిల్లల మనస్తత్వం. అరే నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను విన్ను. అరే మీరంటారు నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను విన్ను. సో రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అనేది ఉండాలి. ఒకరు హై పొజిషన్లో ఉంటే ఇంకొకరు తగ్గాలి. ఇద్దరు హై పొజిషన్లో ఉన్నట్లయితే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. సో కొంత సిచ్యువేషన్లో అలా జరిగింది. మీకు ఇదివరకు చెప్పాను. Four of Cups. యాక్చువల్లీ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, అవకాశం ఇస్తుంది ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో. ఎందుకంటే ద జడ్జ్మెంట్ కార్డు వచ్చింది, జస్టిస్ కార్డు, రెండూ వచ్చాయి ఇక్కడ. కొంతమంది న్యాయాన్ని కోరుకుంటున్నారు. నా పట్ల ఎందుకు ఇలా జరిగింది, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ప్రేమించిన వ్యక్తి మళ్ళీ నా దగ్గర తిరిగి రావాలి, నేనైతే ఏవైతే ప్రయత్నాలు చేశారో, ఏవైతే లవ్ రిలేషన్షిప్లో నేను ఇష్యూస్ని ఫేస్ చేశానో, ఓవర్కమ్ చేశానో, డిప్రెషన్కి లోనే. కొంతమంది ఇక్కడ హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లవ్లో ఫెయిల్యూర్ అయ్యి. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. ఏంటిదని, స్పెషల్ పర్సన్ అయి ఉంటారు వాళ్ళు. అంతగా ప్రేమలో ఇదయ్యారు, అంతగా నమ్మించారు ఆ వ్యక్తిని. మిమ్మల్ని ఆ వ్యక్తి అంతగా నమ్మించున్నాడు.
సో మీరు భగవంతుని జస్టిస్ కోరుకుంటున్నారు, జడ్జిమెంట్ కోరుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలని. తప్పకుండా ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. అలా చేస్తుంది యూనివర్స్. ఆ అవకాశాన్ని ఆ యొక్క పర్సన్కి ఇస్తుంది. అండ్ ఆ పర్సన్ కూడా తన యొక్క కర్మని ఇప్పుడు అనిపిస్తుంది. మీ పట్ల ఏదైతే తప్పుని చేస్తున్నాడో ఆ తప్పుకి ఆ పర్సన్ అనేది వారు బాధపడుతున్నారు. మీ పర్సన్ ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకు ఇలా చేశానని బాధపడుతున్నారు. ఇక డివైన్ అనేది అవకాశాన్ని ఇస్తుంది మీ పార్ట్నర్కి. ఇప్పటికైనా మించిపోయిందే లేదు, క్షమాపణ అడుగు. ఆమె క్షమిస్తారు, అతను క్షమిస్తారు, తప్పకుండా క్షమాపణ అడుగు అని యూనివర్స్ చెప్తుంది. కానీ దీనిపైన ధ్యాస అయితే ఉంచట్లేదు. బాధపడుతున్నాను ఎందుకు ఇలా చేశానని. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎస్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ చాకచక్యంతో అంటే మిమ్మల్ని మోసం చేశారు మీ పర్సన్. చాలా తెలివిగా మాయ మాటలతో నమ్మించున్నారు. వలలో ఒక రకంగా చెప్పాలంటే వలలో వేసుకున్నానని చెప్పచ్చు. మంచి మంచి మాటలు చెప్పారు, నువ్వు లేక నేను లేను, బ్లా 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 బ్లా. చివరికి వచ్చేసరికి ఏం జరిగింది, కొంతమంది ఇక్కడ సారీ టు సే మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయింది. కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పూర్తిగా ఏమో అతని లైఫ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు మీకు. ఎస్, కొంతమంది సిచ్యువేషన్లో అయితే మీ యొక్క పర్సన్కి మ్యారేజ్ అయితే అయిపోయింది. చీట్ చేశారు. బట్ నో, ఆ పర్సన్ కూడా ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ పర్సన్ కూడా ఇంకా పర్సన్ వదిలేస్తారు. మీ పర్సన్ కూడా ఆ పర్సన్ వదిలేస్తారు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఏదైతే మీరు జీవితంలో అనుభవించారో ఆ చక్రం అనేది తిరగబోతుంది. అదృష్టం మీ చెంత రాబోతుంది. జస్టిస్ మీకు లభిస్తుంది. మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది మీకు లభిస్తుంది. ఏస్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఈ యొక్క మ్యారేజ్ అనేది కొంతమంది స్పెసిఫిక్ మెసేజ్ అది. ఎవరి గురించి అయితే మీరు వెయిట్ చేస్తారో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ పర్సన్ యొక్క లైఫ్లో ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్తో మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే, జడ్జిమెంట్ అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఏదైతే మీ పట్ల చేశారో ఆ వ్యక్తి మోసం చేశారో ఆ వ్యక్తి కూడా అతని లైఫ్లో అదే అనుభవిస్తారు. మీ క్షమాపణ కూడా అడుగుతారు. ద మూన్ ఇల్యూషన్. మీ పర్సన్ దూరం అవడానికి కారణం ఇక్కడ ఏంటి అంటే ఇల్యూషన్. అంటే ఎదుటివారు మీ పట్ల ఏవేవో మాటలు చెప్పారు, మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు ఎక్కువ, లేనిపోని మాటలు సృష్టించారు. యాక్చువల్లీ మీరు చాలా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా కొంతమంది చాలా సాఫ్ట్ హార్టెడ్, ఇన్నోసెంట్, బయటికి గంభీరంగా కనిపించినా కానీ చాలా సాఫ్ట్ హార్టెడ్. తప్పకుండా మీ యొక్క ఎమోషన్స్ అనేవి చాలా హై. ఎమోషన్స్ని కంట్రోల్, చిన్నదానికి పెద్దదానికి ఏడ్చేస్తూ ఉంటారు మీరు. ఎదుటివారు ఆ యొక్క ఎమోషన్స్ని గెయిన్ చేసుకున్నారు, మిమ్మల్ని యూజ్ చేశారు, ఎమోషనల్గా బాధ పెట్టారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీ గురించి చెప్పుడు మాటలు చెప్పారు. అందుకే మీ యొక్క పర్సన్ మీ నుండి దూరం అవ్వడానికి కారణమైంది. బట్ నౌ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎమోషన్స్, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. కొంతమంది రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది, స్థిరత్వం అనేది లేదు. ఆ స్థిరత్వం అనేది వస్తుంది. అంటే కొంతమంది ప్రేమించుకుంటున్నారు కానీ అది పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది డౌట్. పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది డౌట్. పెళ్లి వరకు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? మీరు దానికి ప్రయత్నాలు చేస్తే. కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ వీడియో చూడకముందు, నేను ప్రేమించిన వ్యక్తి పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే ప్రేమ వరకైనా స్టాప్ అయిపోతుందా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అంటే ఒప్పుకుంటారు. మొదట్లో అయితే నువ్వులు అవుతుంటాయి, బట్ చివరికి ఒప్పుకుంటారు. ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఆపకుండా కొత్తగా ఆలోచించాలి. ఏ విధంగా చేస్తే, ఈ విధంగా ప్లాన్ చేసినట్లయితే, ఈ విధంగా అమలు చేసినట్లయితే మా ఇద్దరికి పెళ్లి చేసుకునే అవకాశం అని పెరుగుతాయి. అంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆపకుండా ఒక క్లారిటీతోని, ఇద్దరూ క్లారిటీ ఉండాలి, ఇద్దరు మాట్లాడుకొని చేయాలి. ఒకరి నుంచే తాడు పట్టుకొని లాగుతానంటే అవ్వదు. ఇద్దరు బలంగా లాగినట్లయితే అది తెగిపోతుంది. ఇద్దరు చెడు సమానంగా ఒకరికొకరు సహాయపడుతూ చేసినట్లయితే ఆ దారం అనేది గట్టిగా ఉంటుంది, తెగదు. అందుకని ఇద్దరు మాట్లాడుకొని ఒకరినొకరు పరస్పరం డిస్కస్ చేసుకొని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అవుతాయి.
మీరు ఏదైతే రిలేషన్ కోరుకుంటున్నారో మీ లైఫ్లో ఆ రిలేషన్షిప్ అనేది కూడా ఓపెన్ అవుతుంది, డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మ్యారేజ్ పరంగా చాలామందికి అగ్రీ అవ్వట్లేదు, ఇంకా ఇంట్లో చెప్పలేదు. కొంతమంది చెప్పారు కానీ అగ్రీ అవ్వలేదు. సో తప్పకుండా అగ్రీ అవుతారు మీ యొక్క ప్రయత్నాలు ఆపకుండా చేస్తూ ఉన్నట్లయితే. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ అనేది మీ చేతుల్లో ఉంది, ఇప్పుడు మీ వైపున ఉంది. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటే అలా జడ్జ్మెంట్ కూడా మీకు లభించబోతుంది యూనివర్స్ తరపు నుండి. ఎందుకంటే మీరు బాధపడ్డారు, ఎన్నో ఫేస్ చేశారు. కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళేం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీ పట్ల మీ పర్సన్ చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా అంటే ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఒక రంగా చెప్పాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఎలా మొహం చూపించాలి, మీతో ఎలా మాట్లాడాలని. ఓకే, క్లారిఫైర్స్ కూడా తెలుసుకుందాం, క్లారిఫైర్స్ ఏంటని. గెట్ ద క్లారిఫైర్స్. యూనివర్స్ జస్టిస్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓన్లీ వన్ కార్డ్, ప్లీజ్ క్లారిఫై దిస్ జస్టిస్ కార్డ్. The Empress. Yes, you are Empress level now. Viewers, చూస్తున్న వ్యూవర్స్, ఎందుకంటే మీరు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నారు. ప్రేమ అనేది ఒకరి వెనుకల పడితే వచ్చేది కాదు. ప్రేమ అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, అది లభించాలి ఎదుటి వ్యక్తి నుండి. అది మీరు నేర్చుకున్నారు. యు ఆర్ ఇన్ ఎంప్రెస్ లెవెల్ నౌ. మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు. సో అందుకే జస్టిస్ అనేది లభించబోతుంది యూనివర్స్ తరపు నుండి మీకు. ఓకే, సో డోంట్ వరీ. చాలామంది ఇక్కడ ప్రెగ్నెన్సీతో ఉన్నారు. చూస్తున్న వ్యూస్లో ఎవరు ప్రెగ్నెంట్, ఆ పర్సన్ తిరిగి వస్తారా లేదా అనుకుంటున్నారు. వస్తారు. మీ కాళ్ళ పైన క్షమాపణ అడుగుతారు. ఎందుకంటే చాలామంది చెప్పకూడదు ఇక్కడ. యాక్చువల్లీ అంత డీప్గా మిమ్మల్ని మోసం చేశారు. యాక్చువల్లీ అతను మ్యారీడ్. ఇది ఎవరో స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తున్నాను. యాక్చువల్లీ అతను మ్యారీడ్. ఆ విషయాన్ని మీ దగ్గర చెప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. మీతో కాంటాక్ట్లో లేరు, తప్పకుండా కాంటాక్ట్లోకి వస్తారు. యు ఆర్ ఇన్ ఎంప్రెస్ లెవెల్ నౌ. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. డబ్బుకి ఆశపడి వచ్చాడు వాడు, మీ దగ్గర డబ్బు తిన్నాడు. అంత అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. తప్పకుండా వాడు చెప్పు దెబ్బలు తింటాడు. యూనివర్స్ అలా చేస్తుంది. తప్పకుండా మీ దగ్గర క్షమాపణ కోరుకోవడానికి వస్తాడు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్. జస్టిస్. ఎస్, జస్టిస్. మీరు ఏదైతే జస్టిస్ కోరుకుంటున్నారో ఆ జస్టిస్ అనేది మీకు లభిస్తుంది ఆ పర్సన్ నుండి. క్లారిఫైయర్స్ ఒకదానికొకటి డిపెండ్ అయింది. ఏదైతే మీరు అదృష్టం లేదనుకున్నారో, నా జీవితంలో ఇంకా అదృష్టం లేదు, నా జీవితంలో ఎప్పుడు ఇలా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారో, తప్పకుండా మీ జీవితం అని ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. లక్ ఆన్ యువర్ సైడ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇప్పుడు మీ కర్మ అనేది తొలగిపోయింది. ఏదైతే కార్మిక్ బ్లాకేజెస్ ఉన్నాయో కార్మిక్ బ్లాకేజెస్ అనేవి మీ పైన ఉండిపోయాయి. యు ఆర్ ఇన్ నౌ పాజిటివ్ సైకిల్. నెగిటివ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఏస్ ఆఫ్ కప్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ ఏస్ ఆఫ్ కప్స్. ఎస్, 5 ఆఫ్ పెంటికల్స్. నేను ఇప్పుడే చెప్పాను, ఏదైతే మీ జీవితంలో కోల్పోయారో, ప్రేమ అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, ఏదైతే మీరు కోల్పోయారో అవి మీకు తప్పకుండా తిరిగి లభిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీ యొక్క పర్సన్ నుండి మీరు ఏదైతే ప్రేమను కోల్పోయారో ఆ ప్రేమ మీకు తిరిగి లభిస్తుంది. ఆ పర్సన్ నుండే లభిస్తుంది, మీ పాస్ట్ పర్సన్ నుండే మీకు లభిస్తుంది. ఈవెన్ సింగిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే, సింగిల్స్ ఏదైతే మీరు కొంతమంది పాస్ట్లో బ్రేకప్ని డీల్ చేస్తున్నారో, టాక్సిక్ రిలేషన్షిప్ని డీల్ చేస్తున్నారో, ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే నెగిటివ్ సైకిల్ ఉందో, ఏదైతే మీరు బాధపడ్డారో అది మీ యొక్క లైఫ్ నుండి వెళ్ళిపోతుంది. న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ సింగిల్స్ అవ్వచ్చు, లేకపోతే మింగిల్ అవ్వచ్చు, న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. ఏస్ ఆఫ్ కప్స్, కైండ్లీ న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఒక న్యూ పర్సన్ అని మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఆ న్యూ పర్సన్ మీకు తెలిసిన వ్యక్తే వస్తారు. మీ కొలీగ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, దూరపు వ్యక్తి అయితే కాదు. తప్పకుండా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీతో రీయూనియన్ కోరుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే పాస్ట్లో తప్పులు చేశారో ఆ తప్పులన్నింటినీ క్షమించమని మిమ్మల్ని కోరుకోబోతున్నారు. మిమ్మల్ని హక్ చేసుకోవాలనుకుంటున్నారు, క్షమాపణ అడగాలనుకుంటున్నారు. ఓకే,
And the next, the moon card explanation. Universe, please, the moon card explain this card. Universe, please, the moon explain this card. Universe. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ యొక్క పర్సన్ యొక్క ఫోకస్ అంతా మీ పైనే. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు మీ వరకు చేరుకోవడానికి. ఏం చేస్తే, ఎలా చేస్తే మీరు దగ్గర అవుతారు, ప్లాన్ వేస్తున్నారు. Two of wands. ఎగ్జాక్ట్లీ ఏవైతే నెగిటివ్ ప్యాటర్న్ ఉందో మీ యొక్క పర్సనల్ లైఫ్లో, ఆ నెగిటివ్ ప్యాటర్న్ తొలగించుకోవాలనుకుంటున్నారు. ఆ యొక్క నెగిటివ్ ప్యాటర్న్ నుండి బయటికి వచ్చి మీ పైన ఫోకస్ చేస్తున్నారు. మీ వరకు చేరుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై దిస్ 4 of Cups card. ప్లీజ్ క్లారిఫై ద 4 of Cups card. Hierophant. ఇది వరకు చెప్పాను, పెళ్ళి అవుతుందా లేదా అని మీరు అనుకుంటున్నారు. ఈ ప్రేమ అనేది పెళ్లి వరకు వెళ్తుందా, లేకపోతే ప్రేమ దగ్గర అయిపోతుందంటే డెఫినెట్గా పెళ్లి వరకు వెళ్తుంది. హారోఫంట్ అనేది ట్రెడిషనల్, ఒక చర్చిలోని ఒక పెద్ద స్టేజ్లో ఉన్నవారు, తప్పకుండా ఒక రిలీజన్కి సంబంధించింది. హారోఫంట్ అనేది తప్పకుండా మీ యొక్క పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ అవకాశాన్ని యూనివర్స్ మీకు కల్పిస్తుంది. ఇప్పటివరకు ఏవైతే మీరు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు, బట్ యూనివర్స్ అనేది మీకు ఇంకో అవకాశాన్ని అయితే ఇస్తుంది మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడానికి. అండ్ మీ యొక్క పర్సన్ కూడా మీకు అవకాశాన్ని ఇస్తుంది. మీ పర్సన్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని, ఆ పర్సన్కి ఛాన్స్ ఇస్తుంది. మీ లైఫ్లో మీకు ఛాన్స్ ఇస్తుంది ఆ పర్సన్ చేరుకోవడానికి. ఓకే, Ace of Swords, clarify this card. Universe, please clarify this card. Ace of Swords. ద లవర్స్. నేను ఇప్పుడే చెప్పాను, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఏదైతే ప్రయత్నాలు ఆపకుండా మీరు చేసినట్లయితే, ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నట్లయితే, మీరు ఏదైతే మీ యొక్క లవ్ లైఫ్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, హ్యాపీనెస్ని కావాలనుకుంటున్నారో, సక్సెస్ కావాలనుకుంటున్నారో, లైఫ్ని మీ యొక్క పర్సన్తో లీడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో, తప్పకుండా అవుతుంది మీ లైఫ్లో. ప్రయత్నాలు చేస్తూ ఉండాలి షార్ప్ మైండ్తో. ఐడియాస్ని ఆలోచించి ఊరుకోవడం కాదు. ఏవైతే మీకు ఆలోచనలు వస్తాయో ఆలోచన అమలుపరిచినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. యూనియన్ అయితే ఉంది, మీకు రీయూనియన్ కోరుకున్నట్లయితే రీయూనియన్ అయితే ఉంది. ఓకే, జడ్జ్మెంట్ కార్డ్. క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. నైట్ ఆఫ్ కప్స్. ఎస్, మీ పర్సన్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో ఉన్నారు. ఎప్పుడు మీరు మీట్ అవుతారా, ఎప్పుడు తన యొక్క ఫీలింగ్స్ని మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేద్దామా, తను చేసిన తప్పుల్ని క్షమాపణ అడుగుదామా అని చూస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అంత కష్టపడ్డారు, మీరు అంత కళ్ళలో నీరు తెచ్చుకున్నారు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. కొంతమంది ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారు, కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, దానికి సరిగ్గా ఎగ్జామ్ ఇవ్వలేకపోయారు. నౌ మీకు జస్టిస్ అనేది రాబోతుంది, మీ లైఫ్లో జడ్జ్మెంట్ అనేది లభించబోతుంది. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళు పావర్టీ ఎక్కువగా గెయిన్ చేస్తున్నారు, అంటే ఫైనాన్షియల్ స్ట్రక్లో ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా నెరవేరిపోతున్నాయి. ఈ యొక్క సైకిల్ నుండి బయటికి రాబోతున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, న్యాయం అనేది జరగబోతుంది. మీరు చేసిన ప్రయత్నాలకి ఫలితం అనేది లభించబోతుంది. ఓకే, అండ్ నౌ ఎడిషనల్ మెసేజెస్ చూద్దాం. మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ తరపు నుండి మీకేం గైడెన్స్ ఇవ్వబోతుంది, యూనివర్స్ చూస్తున్న వ్యూస్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, చూస్తున్న వ్యూస్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు మీరు. ఇంట్యూషన్. ద రెడ్ ఫ్లాగ్స్ యూ ఇగ్నోర్ నౌ విల్ కమ్ బ్యాక్ టు బైట్ లేటర్. ప్లీజ్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, మీ యొక్క మనసు చెప్పింది వినండి. డివైన్ మీకు ఏం గైడ్ చేస్తుందో దాన్ని వినండి అని చెప్తున్నాను. ఏదైతే మీ మనసు చెప్పిందో దాన్ని విన్నట్లయితే, దాన్ని చేసినట్లయితే, మీ లైఫ్లో దాన్ని అమలుపరిచినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో ఏదైతే ప్రేమ కావాలంటే ప్రేమ, డబ్బు కావాలంటే డబ్బు, ఏది కావాలంటే దాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు, దాన్ని మీరు మీ లైఫ్లో పొందొచ్చు, అది ఏదైనా సరే. ఓకే, ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎర్త్ సైన్, టోరస్, విర్గో, క్యాప్రికాన్తో మీరు డీల్ చేస్తుండొచ్చు. ఎర్త్ సైన్స్తో మీరు డీల్ చేస్తున్నట్టు. యాక్చువల్లీ మీరు ఐ థింక్ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లోని ఎక్కువగా ఫైర్ సైన్ ఎక్కువగా ఉన్నారు, అంటే సాగిటేరియస్, లియో,
పర్సన్స్ ఉన్నారు. యాక్చువల్లీ మీరు డీల్ చేస్తున్న వ్యక్తి టౌరస్ అవ్వచ్చు, విర్గో అవ్వచ్చు, అంటే వృషభ రాశి అవ్వచ్చు, విర్గో మేషరాశి అవ్వచ్చు, అక్వారిస్ అవ్వచ్చు, క్యాప్రికాన్ అవ్వచ్చు. మీరు చేస్తున్న డీల్ పర్సన్స్. ఓకే, ఆ పర్సన్స్తో డీల్ చేస్తున్నప్పుడు మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవుతూ మీరు ఏదైనా మంత్రా చాటింగ్ మెడిటేషన్ చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ఏదైతే మీలో యాంగ్జైటీ ఉందో, భయాన్ని ఫేస్ చేస్తున్నారో దాని నుండి మీరు బయటపడవచ్చు. మూవింగ్, చేంజ్ ఆఫ్ రెసిడెన్స్, మూవింగ్ ఇన్ విత్ యువర్ పార్ట్నర్. ఐ థింక్ చాలామంది ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ని, నో కాంట్రాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ని డీల్ చేస్తున్నారో, వేరే ఉన్నారో, మీరు కోరుకుంటున్న ఏంటంటే మీ యొక్క పార్ట్నర్తో చాలా దూరంగా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర నివసించాలి, వీళ్ళందరితో దూరంగా ఉండాలి, మా ఇద్దరిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మా రిలేషన్షిప్ మధ్యలోకి ఎవరు రాకూడదు అలా అనుకుంటా. తప్పకుండా అది జరుగుతుంది రానున్న రోజుల్లో. ఓకే, యూనివర్స్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి ఎస్ అని చెప్తుంది. ఒకవేళ మీరు యూనివర్స్కి సైన్ అడిగినట్లయితే ఆ సైన్ మీకు ఇస్తుంది యూనివర్స్. ఈ విధంగా నా ద్వారా, ఈ వీడియో ద్వారా. ప్రెగ్నెన్సీ, ఎస్ ద ఎంప్రెస్ కార్డ్ ఇక్కడ వచ్చింది. ఎవరైతే మీకు చెప్పున్నాను, ఇక్కడ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని కోరుకున్నట్లయితే ఆ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా మీకు అది లభిస్తుంది. ప్రెగ్నెన్సీ అనేది మీకు రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, ఎంప్రెస్ అనేది ప్రెగ్నెన్సీ కూడా తెలియజేస్తుంది. అండ్ ఈ యొక్క ఎవరైతే బేబీ ప్రెగ్నెన్సీ వల్ల వస్తుందో మీ యొక్క బాండింగ్ అనేది, కెమిస్ట్రీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న బాండింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, ఫైర్ సైన్. ఎస్, మీకు ఇదివరకే చెప్పాను ఫైర్ సైన్, ఏరీస్, లియో, సాగిటీరియస్. ఎస్, మీరు ఫైర్ సైన్ అవ్వచ్చు. చూస్తున్న వ్యూస్లో చాలామంది మీరు ఎర్త్ సైన్స్తోని డీల్ చేస్తుండొచ్చు. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, మూవ్ ఆన్. ఏవైతే మీరు సమ్మన్ ఈచ్ అన్వైలబుల్, యూ వేస్ట్ ఆఫ్ టైమ్, ఇట్స్ ఓవర్. చూడండి, ఏదైతే మీకు లభించట్లేదో లైఫ్లో, గెయిన్ చేయట్లేదో, చాలా ట్రాజడీని మీరు ఫేస్ చేస్తున్నారో దాని నుండి మూవ్ ఆన్ అవ్వండి. పాస్ట్ని ప్రెజెంట్ టెన్స్లో తేకండి. ప్రెజెంట్లో మీరు జీవించండి తప్పించి కానీ పాస్ట్ని మీ లైఫ్లోకి తీసుకుని రావద్దు. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ మీ యొక్క పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఈవెన్ ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఆ నెగిటివ్ థాట్స్ నుండి అయితే బయటపడండి. ఓకే, ఏంజల్స్ కార్డ్స్ నుంచి కూడా ఒక కార్డ్ తీద్దాం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, అసలు నా పర్సన్తో నాకు రీయూనియన్ ఉందా, నిజంగా మ్యారేజ్ అవుతుందా, యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. ఇన్ని కార్డ్స్ చూసిన తర్వాత కూడా వాళ్ళకి మనసు అనేది నిండలేదు. సో అందుకే నేను ఈ రొమాంటిక్ ఏంజల్ కార్డ్స్ తీసుకున్నాను. హే రొమాంటిక్ ఏంజల్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే సైన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ చేయండి మీ యొక్క మెసేజ్ ద్వారా, మీ యొక్క కార్డ్ ద్వారా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. న్యూ లవ్. ఎస్, ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ, ఐ క్లైమ్ ఇట్. ఎస్, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఓకే, ఇప్పుడు మీకు మనశ్శాంతి అయిందా చూస్తున్న వ్యూవర్స్? ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ఇంకొక సైన్, దాన్ని కన్ఫర్మేషన్ చేయండి అని. ఎస్, యూనివర్స్ మీకు కన్ఫర్మేషన్ చెప్తుంది. న్యూ లవ్. ఇక న్యూ లవ్ అంటే పాస్ట్ పర్సన్ అనేది మీ యొక్క లైఫ్లోకి వచ్చి మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు న్యూ లైఫ్ కావాలనుకుంటే, న్యూ పర్సన్ కావాలనుకుంటే వాళ్ళు కూడా మీరు మీ మేనిఫెస్టేషన్ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. ఈవెన్ సింగిల్స్ అయినట్లయితే తప్పకుండా వాళ్ళ లైఫ్లోకి న్యూ లవ్ అనేది, న్యూ పర్సన్ అనే వాళ్ళు ఎంటర్ అవబోతున్నారు. ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టేటెడ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మ్యాడ్లీ మిస్ అవుతున్నారు. మళ్ళీ మీతో న్యూ చాప్టర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద రీడింగ్ గైస్. ఐ క్లైమ్ ఇట్ ఎనర్జీ. ఐఎమ్ సో బ్లెస్డ్ దిస్ రీడింగ్. అండ్ మీకు కూడా చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను, మీకు కూడా ఒక సైన్ లభించింది అనుకుంటున్నాను యూనివర్స్ తరపు నుండి. అండ్ ఈ ఎనర్జీని 1221 ఏంజల్ నెంబర్తో క్లైమ్ చేయండి. 1221 ఏంజల్ నెంబర్తో క్లైమ్ చేయండి. అలాగే కామెంట్లో చెప్పండి, డివైన్ ప్లీజ్ హెల్ప్ మీ, డివైన్ ప్లీజ్ హెల్ప్ మీ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, లవ్స్.